నమస్తే, వెల్కమ్ టు డ్యూనిస్. ముందుగా హెడ్లైన్స్. గిరి ప్రదర్శనకు చేస్తున్న భవానీలకు, దుర్గమ్మ భక్తులకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదం, పండ్లు, అల్పాహారం వితరణ చేసే కార్యక్రమాన్ని తన తండ్రి సూర్యనారాయణ ప్రారంభించారన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులను దోచేశారన్న మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్ లో 68వ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన కొల్లు రవీంద్ర. అమ్మవారి ఆలయానికి వచ్చిన సినీ హీరో ఉపేంద్ర ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి వేద ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేసిన అధికారులు. గిరి ప్రదక్షిణకు చేస్తున్న భవానీలకు, దుర్గమ్మ భక్తులకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదం, పండ్లు, అల్పాహారం వితరణ చేసే కార్యక్రమాన్ని తన తండ్రి సూర్యనారాయణ ప్రారంభించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ సంప్రదాయాన్ని తన తరం తర్వాత కూడా మిగతా తరాల వారు కూడా చేయాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ, భవానీ దీక్ష విరమణ సమయంలో భవానీలకు, భక్తులకు ప్రసాదం, పండ్లు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వెల్లంపల్లి సూర్యనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటి నుండి కుటుంబ సభ్యులందరితో కలిసి వెల్లంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. భవానీలకు, దుర్గమ్మ భక్తులకు ప్రసాదం, పండ్లు, అల్పాహారం వితరణ చేయడం జరిగిందన్నారు. కఠిన దీక్షలు చేసే భవానీలకు అల్పాహారం, ప్రసాదం, పండ్లు వారి కుటుంబ సభ్యులందరితో కలిసి వితరణ చేయడం ఎంతో సంతృప్తికరంగా, సంతోషకరంగా ఉందన్నారు. ఆ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లుగా తెలిపారు. నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ప్రతి సంవత్సరం వెల్లంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొన్ని సేవా సంస్థలు ముందుకు రావాలన్నారు. ఆర్యవేశ నేత కె విద్యాధరరావు మాట్లాడుతూ, అమ్మవారి భక్తులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులను దోచేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో మచిలీపట్నం నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్ లో 3 రోజుల పాటు నిర్వహించనున్న 68వ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వైసీపీపై మండిపడ్డారు. స్కూల్ స్థాయి నుంచే పిల్లల్లో క్రీడలను ప్రోత్సహిస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టించడానికి, రాణించడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని ఆ స్థాయి వరకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ లాస్ట్ సంవత్సరాలు చాలా నిర్లక్ష్యం చేయబడింది. 14-19లో స్పోర్ట్స్ మినిస్టర్గా వర్క్ చేసినప్పుడు పెద్ద ఎత్తున గ్రౌండ్స్ని డెవలప్ చేయడానికి ఆ రోజున ఎన్ఆర్జీఎస్తో కూడా లింక్ చేసి మరి ఆ రోజున స్కూల్ ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళకి కిట్స్ కానీ అవన్నీ కూడా పెద్ద ఎత్తున అందించడం కూడా జరిగింది. అదే కాకుండా ఇంటర్నల్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసాం. సీఎం కప్ అని ఆ రకంగా ఆ రోజున కండక్ట్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ 5 years కూడా ఆడుదాం ఆంధ్ర పేరుతో మొత్తం కూడా నిధులను దోచే కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్రీడా కార్యక్రమాలు చేస్తున్నాం. స్టేడియంస్ అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో వచ్చే నిధులతో డెవలప్మెంట్ కాకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కూడా ఇవాళ స్టేడియంస్ని డెవలప్ చేయాలనే లక్ష్యంతో ప్లానింగ్ జరుగుతుంది. అందులో భాగంగానే మచిలీపట్నంలో ఖేలో ఇండియా కార్యక్రమం కింద లాస్ట్ గవర్నమెంట్లో మేము ఇక్కడ ఒక 13.5 ఎకరాలు ల్యాండ్ని మేము ఐడెంటిఫై చేసుకుని ఆ రోజు ఖేలో ఇండియా నుంచి 8 కోట్లు అథ్లెటిక్ ట్రాక్ కోసం, 5 కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కోసం, 13 కోట్ల రూపాయలకి టెండర్లు పూర్తయినాయి. మెటీరియల్ దింపారు, పనులు స్టార్ట్ చేయవచ్చాం. అనిల్ కుంబ్లే గారి చేతుల మీదుగా పనులు కూడా ప్రారంభించుకుంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో మరి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని గారు దాన్ని రాకుండా చేయటమే కాకుండా ఆ స్థలాన్ని వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకునే విధంగా మొత్తం ల్యాండ్ క్లాసిఫికేషన్ కూడా మార్చేశారు. అమ్మవారి ఆలయానికి వచ్చిన సినీ హీరో ఉపేంద్ర దుర్గగుడ్ల ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపేంద్రకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం చేయించారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు. నగరంలో ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సహకారంతో విజయవాడలో ఈ నెల 31న భవానీపురం బబూరి గ్రౌండ్స్లో
లైవ్ ప్రోగ్రాం చేస్తున్నానని తెలిపారు. విజయవాడ వేదికగా తన లైవ్ ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంగీత ప్రియులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ విజయవాడ నగరంలో ఓ ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ వేదికగా డిసెంబర్ 31న తన లైవ్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంగీత దర్శకుడిగా 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని, విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చానని తెలిపారు. ఇప్పటి వరకు 230 చిత్రాలు చేశానని చెప్పారు. మొట్టమొదటిసారిగా విజయవాడలో ఈ నెల 31న భవానీపురం బాబోరి గ్రౌండ్స్లో లైవ్ ప్రోగ్రాం చేస్తున్నానని వెల్లడించారు. తనకు ఇళయరాజా మ్యూజిక్ ఇష్టమని, తాను చేసిన సినిమాల్లో ఒక్కడు మూవీ చాలా ఇష్టమని చెప్పారు. విజయవాడ వేదికగా డిసెంబర్ 31న తన లైవ్ ప్రోగ్రాంను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ప్రోగ్రాం డైరెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సహకారంతో బొబ్బూరి గ్రౌండ్స్లో మణి శర్మ లైవ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ సంగీత ప్రియులను అలరించేందుకు ప్రముఖ హీరోయిన్ ముమైత్ ఖాన్, తిని నేపథ్య గాయని మధుప్రియ, ప్రముఖ యాంకర్ ఉదయ్ భాను విచ్చేయనున్నారని వివరించారు. ఇంతవరకు ప్రాపర్గా ఒక మంచి షో చేయడం కుదరలేదు. మిగతా అన్ని దేశాలు చేశాను, దుబాయ్ చేశాను, సింగపూర్లో, అమెరికాలో అయితే 130 షోస్ క్రాస్ చేశాను. ఐ థింక్ నో అదర్ కంపోజర్ డిడ్ సో మెనీ షోస్. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ షో చేయడం కుదరలేదు. సో ఇప్పుడు ఈయన పట్టుబట్టి మీరు చేయాలి అని చెప్పి ఈయన స్టార్ట్ చేసి అది అలా ఇంత దూరం వచ్చి మీ దాకా వచ్చింది ఈరోజు. సో 27 ఇయర్స్గా మంచి ఎన్నో అన్ని ఇంపార్టెంట్ సాంగ్స్, తర్వాత కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి, మంచి సర్ప్రైజులు. నేను ఎవరితో అయితే పని చేశానో ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ మ్యూజిక్తో కలిసి వాళ్ళ పాటలతో నా పాటలు మిక్స్ చేసి కొన్ని సర్ప్రైజులు మంచిగా ఉన్నాయి. మంచి పాటలు, మాస్, మెలడీస్ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. డెఫినెట్గా మీరు ఇంతవరకు నా మ్యూజిక్ వినుంటారు, కానీ ఈ ఫామ్ ఆఫ్ నా ప్రోగ్రామ్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, డెఫినెట్గా అవుతుందని నేను నమ్ముతున్నాను. సార్, మ్యూజిక్ మాంత్రికుడు అంటారు మణి శర్మ అంటే. సో ఒక మ్యాజిక్ ఉంది. మీరు ప్లే చేసిన మాటలు మీకు నచ్చిన సాంగ్ అంటే అలా మై బెస్ట్ అంటే ఎట్ టు కమ్ అంట. ఇంకా ఫ్యూచర్లో రావాలను చేసినందుకు నాకు ఒక్కడు కొంచెం బాగా ఇష్టం. నేను సింగర్ని కాదండి, చేయించాను. అది ఇంత కాకుండా చేయలేదు. విజయ్ గారు ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ చేయడం నాకు నిజంగా అమ్మవారి దగ్గర ఫస్ట్ మేజర్ కమర్షియల్ కాన్సెప్ట్ చేయడం ఇక్కడ కుదరడం అనేది నేను అదృష్టంగా భావిస్తాను. 27 ఏళ్ల జర్నీలో కనీసం సుమారుగా 150 పైచీలకు 230 ప్లస్. సో ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి అంటే నేను చెప్పాలంటే దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పని చేయడానికి పంపిస్తాడు, సృష్టిస్తాడు. ఆ పని డొక్క శుద్ధితో చేసుకుని వెళ్ళిపోవడం అదే నేను చేస్తున్నా. నన్ను పంపించింది నేను ఈ పని చేయడానికి.
I enjoy my work, I enjoy my creating my music. It is all blessing. Create మనుషులు క్రియేట్ చేసేదంటూ ఏముండదు, ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్. సో అది నేను ఎంజాయ్ చేస్తూ క్రియేట్ చేస్తాను కాబట్టి అందరూ ఎంజాయ్ కూడా విజయవాడ లాంగ్వేజ్ వాడతారు. సో ఇప్పటి నుంచో కూడా నన్ను మేము రెగ్యులర్గా చాలా స్టేట్లో ఈవెంట్లు చేసాం. హైదరాబాద్ కానీ, బెంగళూరు, చెన్నై, బాంబే, పారంగంటలో చాలా ఈవెంట్లు చేసాము. సో చాలామంది అభిమానులు కూడాను మనిషిరమ్మ చేయండి చాలా రిక్వెస్ట్ వచ్చినాయి. సో దాని గురించి మేము సార్ని కలిసి సరే ఇలా అనుకుంటున్నారు సార్, మీ ఫ్యాన్స్ అందరూ నన్ను కూడా అడుగుతున్నారు, చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నాకు కరెక్ట్గా కుదరలేదు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. సారీ. సో సార్ని కలిసిన తర్వాత సార్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ఈవెంట్ చేద్దాం సార్, చాలామంది మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, చేద్దాం సార్ అని చెప్పంటే సార్ ఏమన్నారంటే ఆలోచించి ఏ మంచి టైం చూద్దామని చెప్పంటే నేను చెప్పాను సార్కి. తర్వాత సార్ న్యూ ఇయర్కి అయితే చాలా బాగుంటుందండి, ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా బాగుంది, మెలోడీ సాంగ్స్ మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు సార్, దాని గురించి ఒకసారి మనం చేద్దాం సార్ అంటే అప్పుడు సార్ లాస్ట్కి 2 months బ్యాక్ అప్లోడ్ ఇచ్చారు సార్. వెంటనే మేము 2 months బ్యాకే అనౌన్స్మెంట్ చేసాం. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసామో మా ఇక్కడ స్పందన చాలా బాగుంది. అన్ని రకాలుగా మాకు సపోర్టింగ్ చాలా బాగా చేస్తున్నారు. మా టీం, లోకల్ టీం కానీ, ఇక్కడ లోకల్ సపోర్టింగ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. సో ఫైనల్గా మణిశర్మ గారు ఇక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ ప్రెస్ ముందు వచ్చి మాట్లాడడం, ఈవెంట్ చేస్తాం చెప్పడం. నేను ఈ 27 years ఫస్ట్ టైం ప్రెస్ మీట్ అనేది ఫస్ట్ టైం అది ఇక్కడే కుదిరింది. అందుకని నాకు బేసిక్గా మాట్లాడడం ఇష్టం, పని చేయడమే. యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? నాకు ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకెవరు సార్, పక్కనే మణిశర్మ గారు. చిన్నప్పటి నుంచి కూడా నేను మణిశర్మ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన సాంగ్స్ వింటూ పెరిగాను, ఆయన సినిమాలు, ఆయన చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాలు చూస్తూ పెరిగాను కూడాను. సో సో హీరోలు కూడా అదే అంటారు, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, మీ మ్యూజిక్ వింటూ పెరిగాం, మీ మ్యూజిక్ డాన్స్ నేర్చుకుంటూ పెరిగాం. ఇట్స్ అ నైస్ ఫీలింగ్. సో హై ప్లేస్, సో మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఐ థింక్ హైత్ ప్లేస్ హోటల్లో మనం స్వామి సార్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అన్ని రకాలుగా మాకు స్పాన్సర్ల విషయంలో కానీ, ఇక్కడ లోకల్ సపోర్ట్ కానీ, వాళ్ళ టీం కానీ, మాకు ఇక్కడ రూమ్స్ కానీ, ఇక్కడ ఫుడ్ కానీ, మా టీంకి ఈ ఏర్పాట్లు, మీ అందరికి ఇచ్చిన ఏర్పాట్లు కానీ చాలా బాగా చేస్తారు. ఫస్ట్ నుంచి కూడా మాకు హోంమంత్రి అనిత కుమార్తె రేష్మిత మహిషాసుర మర్దిని అవతారంలో అద్భుతంగా నృత్యం చేస్తారు. విజయవాడలో రేష్మిత చదువుతున్న పాఠశాల ఇటీవల వార్షికోత్సవం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా సహచర విద్యార్థులతో కలిసి రేష్మిత దేవతామూర్తిగా నృత్య ప్రదర్శన ఇచ్చారని అనిత తెలిపారు. ఈ మేరకు రేష్మిత డ్యాన్స్ వీడియోను ఆమె ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రశాంతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 10,000 రూపాయలు విలువ చేసే వైద్య పరీక్షలు ప్రజలకు ఉచితంగా నిర్వహించారు. పరీక్షల అనంతరం వారికి అవసరమైన వైద్య సహాయాన్ని, సలహాలను హాస్పిటల్ వైద్యులు అందజేశారు.
ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రారెడ్డి నేతృత్వంలో పలువురు వైద్య నిపుణులు రోగులకు తమ సేవలను అందజేస్తున్నారు. అన్ని రకముల ఆపరేషన్లకు వెరికోవెన్స్, బెటిక్, న్యూరోపతి 2,500 రూపాయల విలువ గల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. నార్మల్, మూర్ఛ, పక్షవాతం, వెన్నెముకల, నరాల సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. గుండెకు సంబంధించిన అన్ని సమస్యలకు పరీక్షలు చేస్తున్నారు. చెవి, ముక్కు, గొంతు వంటి సమస్యలకు వైద్యం అందజేస్తూ రోగులకు తగు సూచనలు చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు, చివరి సిజేరియన్ మరియు స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల ద్వారా గర్భసంచి, తెల్లబట్టలకు IUI ఉచితంగా స్కానింగ్ చేస్తున్నారు. పిల్లలకు వచ్చే జ్వరం, బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో సమకాలీన ఆరోగ్యం కోసం ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో రవీంద్రారెడ్డి జల్లు వైద్యులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు చేరుకొని వైద్య సేవలు పొందుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవీంద్రారెడ్డి, ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సింగనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు డిసెంబర్ 22వ తారీఖు 2024 మన ప్రశాంతి హాస్పిటల్లో మెగా వైద్య శిబిరం నడపబడుతుందండి. దీంట్లో 10,000 విలువ గల టెస్టులన్నీ ఫ్రీగా చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈవినింగ్ 4 దాకా కండక్ట్ చేయబడుతుందండి క్యాంపు. ఈ క్యాంపులో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా పాల్గొన్నారండి. మన ఇన్హౌస్ డాక్టర్లు అందరూ కూడా ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ అందరు డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలండి. గత 2-3 రోజులుగా ఇది ప్రజలందరికీ తెలియజేస్తున్న మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రత్యూష, గైనకాలజిస్ట్, ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మన హాస్పిటల్లో అంటే 22 డిసెంబర్ తారీఖున ఫ్రీ మెగా క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ మెగా క్యాంప్ నందు మనకి 10,000కి వచ్చే పరీక్షలు అంటే CBP, LFT, ఎక్స్రే, ECG, 2D ఈకో, అల్ట్రాసౌండ్ ఇలాంటి చాలా పరీక్షలన్నీ కలిపి ఫ్రీగా అందజేయబడుతున్నాయి. ఈ క్యాంపు మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. మన హాస్పిటల్లో ఈ మెగా క్యాంపులో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్ అండ్ ENTకి సంబంధించిన విభాగాల నుంచి క్యాంప్ నిర్వహించబడుతుంది. మనకి గైనకాలజీకి సంబంధించి ప్రెగ్నెంట్ ఉమెన్కి అంటే ఆరోగ్యశ్రీలో మరియు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కలదు. ఇంకా స్త్రీలలో వచ్చే ఋతుక్రమ ఇబ్బందులు మరియు గర్భసంచిలో వచ్చే గడ్డలు, కణితలు వీటన్నిటికీ స్కాన్ చేసి మనకి ఫ్రీగా అందజేయబడుతుంది. నా పేరు కుమార్ రాజా, నేను ప్రశాంతి హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాను.
సో ఇక్కడ సింగినగరు మరియు ఇతర ప్రాంతాల అందరికీ కూడా చాలా తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నాము. సో ఇవాళ 22 ఆదివారం రోజున మనకి ఇక్కడ ప్రశాంతి హాస్పిటల్లో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అయింది. సో ఈ మెడికల్ క్యాంపులో రక్త పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాము. అలాగే ఎముకల్లో బలం సాంద్రత, నరాల ఫంక్షనింగ్ ఎలా ఉంది, గుండెకి సంబంధించినవి ఇవన్నీ పరీక్షలు కూడా మనం ఉచితంగా చేస్తున్నాము. ఇంకా రక్త పరీక్షలు కూడా చాలా వరకు కూడా 10,000 రూపాయలు విలువ చేసే అన్ని పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా కొంచెం మిడిల్ క్లాసు తక్కువగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చేసి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో తీసుకెళ్లాలని, తక్కువ ధరలో చేయాలని డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు, ప్రశాంతి మేడము మరి వాళ్ళ యాజమాన్యంగా ఇది ఒక పెద్ద కార్యక్రమంగా తలపెట్టారు. సో ఈ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకొని మీ యొక్క పరిస్థితులను బట్టి అన్నీ చక్కగా చూపించుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భవానీ దీక్షల విరమణ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు భద్రత కల్పిస్తున్నామని సిపి రాజశేఖర్ బాబు అన్నారు. ఈ అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ డ్రోన్లు, సీసీటీవీల ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రాకపోకలను పర్యవేక్షిస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర ప్రాంతాల శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ దీక్షల విరమణకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పనిచేస్తున్నామని అన్నారు. CC cameras also, already we have about 1900 matrix cameras. Apart from that, temple is arranging, temple authorities are arranging around 300 to 350 CC cameras. We nomenclated them and then we are making good use of all these cameras. Apart from that, on road safety front and traffic front, we are making use of an artificial intelligence tool called Astral, by which we can analyze the conditions of different intervals of time, real-time basis. So based on that, we are going with dynamic traffic management and we are ensuring free and hassle-free traffic. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు రైల్వే మిక్స్డ్ హైవే స్కూల్ పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం కోలాహలంగా జరిగింది. 1982 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. విజయవాడ నగరంలోని రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో 1982వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఓ పండుగ వాతావరణం సంతరించుకుంది. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 10వ తరగతి పూర్తి చేసి పాఠశాల నుంచి బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకొని వివిధ రంగాలలో స్థిరపడి నేడు వారి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1982 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులు మొత్తం ఒక చోట చేరి పాత స్మృతులను నెమరు వేసుకున్నారు. సరిగ్గా 42 సంవత్సరాల తరువాత ఒకే వేదికపై కలుసుకున్న తమ ఆనందానికి అవధుల్లేవని హర్షం వ్యక్తం చేశారు. ఎవరికి వారు వారి వారి జీవితాల్లో సాధించిన విజయాలు, ఎదురైన సమస్యల గురించి, తమ పిల్లల విద్యాభ్యాసం, ఉద్యోగాలు తదితర అంశాలపై ఒకరికొకరు చర్చించుకోవడంతో పాటు వారి అనుభవాలు పంచుకున్నారు. తమకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పించినందుకు తాము ఉన్నత స్థాయిలను అధిరోహించడానికి ఒక చక్కని వేదిక అయిందని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రజనీ, సరళ, ఫణి, కిరణ్, దేవానంద్, సూర్యనారాయణ, రవిశంకర్ తదితరులు తమ తమ భావనను, చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుని భావోద్వేగంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మరలా కలుసుకోవాలనే ప్రణాళికతో వీడ్కోలు పలికారు. చదువుకున్న మేమందరం 1982 బ్యాచ్లో 10వ తరగతి పాస్ అయ్యాము. 2011లో మేమందరం సమావేశం అయ్యాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సమావేశం అవుతున్నాము. ఈ సమావేశం చాలా ఆనందదాయకమైంది. అందరం కూడా మా జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటున్నాము.
ఇది చాలా నేను రైల్వే స్కూల్ విద్యార్థిని 1982లో పాస్ అయ్యాను. మా అమ్మగారేమో ఈ స్కూల్కి అప్పుడు నేను పాస్ అయ్యేటప్పుడు హెడ్ మిస్ట్రెస్గా ఉన్నారు. అందుకోసం వీళ్ళందరూ యాక్చువల్గా నాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళు అనమాట లిటరల్గా. సో ఆ తర్వాత 2011లో ఫస్ట్ రీయూనియన్ 25 సంవత్సరాల రీయూనియన్ జరుపుకున్నాము. ఆ తర్వాత 2022లో 40 సంవత్సరాల రీయూనియన్ జరుపుకున్నాము. ఆ తర్వాత ఏదో ఒక విధంగా కలవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఈసారి చాలామంది వచ్చారు. సో చాలా ఆనందంంగా ఉంది. 82లో 10th పాస్ అయింది. ఇప్పటికీ మా అందరికీ కలిసి ఉన్నది సుమారుగా 55 సంవత్సరాల పైన. అందరికీ ఒకరికొకరు తెలుసు. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, స్టూడెంట్ లైఫ్ నుంచి మ్యారేజ్, జాబ్, పిల్లలు అంతా అయింది. మళ్ళీ ఫైనల్గా ఈ ఫేజ్కి వస్తున్నాం వేర్ వీఆర్ గోయింగ్ టు రిటైర్. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ రిటైర్డ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు రిటైర్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఇలా కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మళ్ళా చిన్ననాటి గుర్తులు, చిన్ననాటి చేసిన చిరిగి పనులు అనుకోండి, ఏదైనా ఇప్పుడు అంతా గుర్తు తెచ్చుకొని 82లో 10th పాస్ అయింది. ఇప్పటికీ మా అందరికీ కలిసి ఉన్నది సుమారుగా 55 సంవత్సరాల పైన. అందరికీ ఒకరికొకరు తెలుసు. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, స్టూడెంట్ లైఫ్ నుంచి మ్యారేజ్, జాబ్, పిల్లలు అంతా అయింది. మళ్ళీ ఫైనల్గా ఈ ఫేజ్కి వస్తున్నాం వేర్ వీఆర్ గోయింగ్ టు రిటైర్. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ రిటైర్డ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు రిటైర్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఇలా కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మళ్ళా చిన్ననాటి గుర్తులు, చిన్ననాటి చేసిన చిరిగి పనులు అనుకోండి, ఏదైనా ఇప్పుడు అంతా విజయవాడలో కలిసి చదువుకున్న తర్వాత అందరూ వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయాం. కొంతమంది అమెరికా నుంచి, కొంతమంది చైనా నుంచి, కొంతమంది మిగతా ఊర్ల నుంచి అందరూ మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఒక గెట్ టుగెదర్లా చేసుకుని చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ప్రతి ఏడాది ఏదో ఒక రీజన్కి కలవాలి అని చెప్పి ఒక ఇది కూడా తీసుకున్నాం, రెజల్యూషన్ లాంటిది. సో ఆ విధంగా లాస్ట్ 2 ఇయర్స్లో ఒక అట్లీస్ట్ 3-4 టైమ్స్ కలిసాం. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మేము చాలాసార్లు కలుద్దామని కూడా ఆశిస్తున్నాం. సో హోప్ మేము మా రిజల్ట్ కూల్ క్లాస్ ఆఫ్ 82 గెటింగ్ యంగర్ డే బై డే. సో మేమంతా కూడా రెగ్యులర్గా కలుస్తూ చక్కగా అందరం పాత జ్ఞాపకాలను ఎవరేసుకుంటూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాగా కలుస్తున్నాం. ప్రతి సంవత్సరం కలుద్దామని ఆలోచన. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, పర్టికులర్గా రాజా, థ్యాంక్స్ టు హెమ్. మీ అందరినీ ఈరోజు మీరు ఇక్కడ మీడియా వాళ్ళు రాగలిగారు. థ్యాంక్స్ టు హెమ్. దేశానికి స్వేచ్ఛ, సంపూర్ణ స్వతంత్రం కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై భారత కమ్యూనిస్టు పార్టీ అల్నాడు నిర్విరామ పోరాటం సాగించిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వర స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశంలో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నేటికి నిరంతర పోరాటాలు చేస్తూనే ఉందని వెల్లడించారు. భారత కమ్యూనిస్టు పార్టీ భారత్లో 99 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 100 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవాలను జరుపుకుంటుందని చెప్పారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా దాసరి భవన్లో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై అలుపెరగని పోరాటం చేసిందని, అదే పోరాట పటిమను దేశంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నేటికే కొనసాగిస్తుందని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 26న లెనిన్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలియజేశారు. బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కార్యదర్శి పి దుర్గాభవాని తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు. భారతదేశ గడ్డపై ఎర్ర జెండాకు 100 సంవత్సరాలు. ఈ దేశాన్ని సంపూర్ణ స్వేచ్ఛా స్వతంత్రాలు కావాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై నినదించి పోరాటం చేసి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవాలకి శ్రీకారం చుట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక విముక్తి ఉద్యమాలకి నాయకత్వం వహించి అనేక ప్రాంతాల్లో విముక్తి కలిగజేసేటటువంటి అణగారినటువంటి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనేక ఉద్యమాలు చేసి లక్షలాది ఎకరాల పంపిణీ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. మన స్వాతంత్ర అనంతరం కూడా అనేక విముక్తి ఉద్యమాల్లో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా తెలుగు గడ్డపై
తెలంగాణ సాయుధ పోరాటం నీ బాంచన దొర అనేటటువంటి తెలంగాణ వీరోచితంగా పోరాటం చేసి మరి ఆ రోజున తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాది మందికి విముక్తి కలిగించి 4,000 మంది తమ ప్రాణాలను అర్పణ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో, అది కూడా తెలుగు రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీకి. సామ్రాజ్యవాదుల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందని రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలపై హామీలు ఇచ్చిన మోడీ మళ్లీ అధికారంలోకి వచ్చి రైతులకు ఇచ్చిన హామీలను మర్చి రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. రైతు కూలీ సంఘం మహాసభల సెమినార్ని ఆదివారం ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరబాబు, జన సాహితీ రాష్ట్ర అధ్యక్షులు దేవి కుమార్, శ్రీ విముక్తి సంకల్పన రాష్ట్ర అధ్యక్షులు సి శ్రీ విజయ, ఓపీడీఎస్ రాష్ట్ర కార్యదర్శి బి హనుమంతరావు, రైతు సంఘ నాయకులు జె జగన్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ జూన్ 15, 16, 17 తేదీల్లో ఏలూరులో రాష్ట్ర మహాసభలు జరుపుతున్నట్లు తదితరులు పాల్గొని మాట్లాడుతూ జనవరి 15, 16, 17 తేదీల్లో ఏలూరులో రాష్ట్ర మహాసభలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఎలా ఉంది, ఈ సంక్షోభం ఎలా వచ్చింది, సంక్షోభం వల్ల కలిగే నష్టాలు వంటి విషయాలపై చర్చించినట్లు తెలిపారు. నేడు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతుందని, వీటిపై పోరాటాలు చేస్తూనే ఉన్నామని, అయినా ప్రభుత్వాలు స్పందించడం లేదని అన్నారు. ప్రధానంగా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వ్యవసాయం లాభసాటిగా లేదని, నష్టాల కొలిమిలో రైతులు కాలిపోతున్నారన్నారు. మోడీ రైతు సంఘాల పోరాటాలతో తాత్కాలికంగా దిగివచ్చి హామీలు ఇచ్చినా వాటికి అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. సామ్రాజ్యవాద దోపిడీ ఆగేంత వరకు వ్యవసాయ రంగం బాగుపడదన్నారు. సామ్రాజ్యవాద దోపిడీ ఆగేంత వరకు రైతు కూలీ సంఘం పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు. నా పేరు వీరబాబు, రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా రైతు కూలీ సంఘం ముద్రించినటువంటి మహాసభల సావనీర్ని ఆవిష్కరణ జరుపుకోవటం జరిగింది. జూన్ 15, 16, 17 తేదీల్లో ఏలూరులో మా రాష్ట్ర మహాసభలు జరుపుకున్నాం. ఆ సభలకి ప్రజాతంత్రవాదుల్ని, రిటైర్డ్ ఐఏఎస్ని, రైతు సంఘాల నాయకుల్ని అనేక మందిని ఆహ్వానించి మొత్తం వ్యవసాయ రంగం సంక్షోభంలో ఎట్లా ఉంది ఏమిటి, ఈ సంక్షోభం సామ్రాజ్యవాదుల వల్ల ఈ సంక్షోభం ఎట్లా పెరుగుతూ ఉంది, వ్యవసాయ రంగంలో సామ్రాజ్యవాదుల యొక్క దోపిడీ, దాని యొక్క తీరుతెన్నులు ఏమిటి, అట్లానే రైతాంగం మరి అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు, అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా గిట్టుబాటు ధరలు అనేటువంటిది లేవు. మద్దతు ధరల చట్టం చెయ్యాలి అని చెప్పేసి మరి ఢిల్లీలో కూడాను 13 మాసాల పాటు రైతు ఉద్యమం జరిగింది. అందులో 740 మంది చనిపోయినా కూడాను మరి 13 మాసాల పాటు ఎండనక వాననక నిలబడి మరి రైతులు చేసినటువంటి ఉద్యమానికి మరి ప్రభుత్వం తల వంచి మేము మీ డిమాండ్లను అంగీకరిస్తున్నాం, మేము అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి మోడీ రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడాను వాటిని అమలుపరచకుండా దొడ్డిదారిన వాళ్ళు ఏవైతే అనుకున్నారో మరి మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళకి భూమి వాళ్ళకి దగలపరిచే వైపు చట్టాలను సవరించటం, మరి కొత్త కొత్త చట్టాలను తీసుకురావటం, అట్లానే రైతులకి రుణమాఫీ చట్టం చేయాలని చెప్పేసి చేసిన డిమాండ్ని పక్కన పెట్టేసి వాళ్ళకి చేయని పరిస్థితి కూడా ఉంది. ఈఆర్సీ పేరుతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలు మోపాలను కూటమి ప్రభుత్వం చూడటం దుర్మార్గమని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు 6 నెలల కాలంలోనే 17,000 కోట్ల భారాలను వేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, అదాని విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కృష్ణలంక కల్పన ఫ్రెండ్స్ రోడ్ సెంటర్ నిరసన చేపట్టిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను తప్పి పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించి ఇప్పుడు కొనసాగించడం దారుణమన్నారు. ప్రజలు ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే వారిపై మరలా విద్యుత్ భారాలు మోపడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను చెబుతున్నా సీఎం వాటిని ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిన కూటమి నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 6,072 కోట్లు నవంబర్ 1వ తేదీన పెంచింది.
మళ్ళీ తిరిగి జనవరి 1వ తేదీ నుండి 9,000 కోట్ల రూపాయలు పెంచడానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఈఆర్సీ పేరు చెప్పి ప్రజల మీద భారాలు వేసేటువంటి దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకున్నటువంటిది ప్రజలు గమనించాల. ఇప్పటికే ప్రజల మీద వివిధ భారాలు వివిధ రూపాల్లో పడతా ఉన్నాయి. ఈ కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వం చేసినటువంటి పాపం మేము కడిగేస్తాం, దానికి ఆ పరిహారాన్ని చెల్లిస్తాం, అవసరమైతే అరెస్టులు చేస్తాం, శిక్షిస్తాం కఠినంగా అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు గత ప్రభుత్వ బాటలోనే చంద్రబాబు నాయుడు కూడా నడుస్తూ ఉన్నాడు విద్యుత్ ఛార్జీల విషయంలో అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికి 16,000 కోట్ల రూపాయల భారం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ఒక్కో బిల్లుకి మేము పరిశీలన చేశాం. ప్రతి ఇంటికి పరిశీలన చేసినటువంటి సందర్భంలో ఒక్కో ఇంటికి 600 రూపాయలు సర్దుబాటు ఛార్జీలు అనే పేరుతో, ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పనే పేరుతో, FFPPS అని చెప్పనే పేరుతో, రకరకాలైనటువంటి పేరులతో బీజేపీ విద్యుత్ సంస్కరణల్లో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో FPPCAని తీసుకొచ్చింది. 5 సంవత్సరాల కాలంలో దాదాపు 20,000 కోట్ల రూపాయల భారాలని గత ప్రభుత్వం పాలకులు ప్రజలపైన వేశారు. అధికారంలోకి రాకముందు టీడీపీ ప్రభుత్వం కూటమి నేతలు గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున విద్యుత్తులో అవినీతి జరిగింది, ఈ అవినీతిని మేము అధికారంలోకి వస్తే బయటకు తీసుకొస్తాం, అవినీతిలో ఎవరైతే భాగస్వాములు అయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, ప్రజలపైన ఏ రకంగా కూడా విద్యుత్ భారాలు మోపబోము అని చెప్పినటువంటి ప్రతి సభల్లో కూడా ప్రజలకి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజున ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి 5 నెలల కాలంలోనే దాదాపుగా 15,000 కోట్ల రూపాయల భారాలను ఈ రోజున ప్రజలపైన వేస్తూ ఉన్నారు. ఇప్పటికే FPPCA 1 పేరుతో ఇప్పటికే బిల్లుల్లో వసూలు చేస్తూ ఉన్నారు. రేపు జనవరి నుంచి మరో FPPCA వసూలుకి సిద్ధమవుతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఏదైతే ఉందో అది విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్లనే ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర ఆగ్రహ జ్వాలలే దాన్ని అధికారానికి దూరం చేసి అనేటువంటిది గుర్తుంచుకోకుండా గతంలో ఉన్నటువంటి అనుభవాలు బషీర్బాగ్ అనుభవాల్ని గుర్తెరగకుండా ఈ రోజున మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేటువంటిది, ప్రజలపైన భారాలు వేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గిరి ప్రదర్శనకు చేస్తున్న భవానీలకు దుర్గమ్మ భక్తులకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదం, పండ్లు, అల్పాహారం వితరణ చేసే కార్యక్రమాన్ని తన తండ్రి సూర్యనారాయణ ప్రారంభించారన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులు దోచేశారన్న మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్లో 68వ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించిన కొల్లు రవీంద్ర. అమ్మవారి ఆలయానికి వచ్చిన సినీ హీరో ఉపేంద్ర ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి వేద ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేసిన అధికారులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.